వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిది పై చెయ్యి. ఆ పార్టీలో ఆయనే పెద్ద. అయితే ఆయన తరహాలోనే రెండో పేరుగా వినిపించేది సజ్జల మరియు విజయసాయి రెడ్డి. అయితే ఇప్పుడు వీరిద్దరూ అవుట్. మరి వీరిద్దరి తరువాత ఆ రెండో స్థాయిలో ఉండబోయేది ఎవరంటారు? ఎవరు నిలవబోతారు అంటారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి సార్? జగన్ గవర్నమెంట్ జగన్కున్న యాటిట్యూడ్లో అతని యొక్క ఆలోచన విధానం ప్రకారంగా ఇంకొకరు ఉండడు. ఫస్ట్ ఆన్సర్కి జవాబు అది అతనే ఉంటాడు. ఇది నిరంకుశత్వపు మనస్తత్వంలో ఉన్న వాళ్ళ యొక్క పోకడ. అలా కాకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఏజ్కి యాక్చువల్గా ఆయన ఆరోగ్యవంతుడే, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఆయన యొక్క అలవాట్లు కూడా చాలా బాగుంటాయి అంటారు. ఎప్పుడో కమల్ హాసన్ చెప్తే విన్నాను నేను. సో రేపు మళ్ళా వచ్చే ఎలక్షన్లకి వీళ్ళు మంచి పనులు చేస్తే మళ్ళా గెలిచినా కూడా వాళ్ళ అబ్బాయి కంటే అతను ఉండటమే కరెక్ట్. అతనే ఉంటాడు అంటాడు, అతనే ఉండమంటారు కూడా, అంతే కదా. బికాజ్ హీ హాజ్ మేడ్ ద ఫౌండేషన్ ఫర్ తెలుగుదేశం ఆఫ్టర్ ఎన్టీ రామారావు గారు కదా. అంచేత అలాంటి వాళ్ళే అలాగ అనుకున్నప్పుడు జగన్ అనుకోండి, జగన్ యొక్క మనస్తత్వం ఎటువంటిది? జగన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు డామినేటింగ్ క్యారెక్టర్స్ చేస్తే పవర్ అనేది అంతటి ఓపీఎం లాగా అనమాట. మనం డ్రగ్స్ అన్నాం, ఆ టైప్ అనమాట. అది అంతకంటే 100 రెట్లు. ఆ మొత్తం ఎక్కిందని వదలదు. నువ్వు సంపాదించేసుకున్న లక్షల కోట్లు పెట్టి నువ్వు బతికినంతకాలం ఒక 10 మంది బ్లాక్ క్యాట్స్ని పెట్టుకుని బతకొచ్చు. ప్రైవేట్గా కూడా గవర్నమెంట్ ఇస్తే దాని అందం వేరేనే. ముఖేష్ అంబానీ కూడా గవర్నమెంట్ని అడుగుతాడు, నాకు లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి. అతను ఖర్చు పెట్టే ఖర్చుకి ఒక 20 వ్యాన్లో బ్లాక్ క్యాట్స్ కమాండోస్ పెట్టుకోవాలి. మనసు రాదు. ఓటు గవర్నమెంట్ నుంచి రావాలి, డబ్బులు కూడా గవర్నమెంట్ కట్టాలి. నీకు అర్థమైనప్పుడు అది మన మెంటాలిటీ అది. సో ఆ విధంగా పవర్ అనేది అంత ఇది ఉందన్నమాట. స్టార్ట్స్ ఫ్రమ్ సెక్యూరిటీ. నేను అనుక్షణం కడ్డు రెప్పలాగా కాబట్టి గవర్నమెంట్ సెక్యూరిటీ, డబ్బులు పేడ్ పై మళ్ళీ గవర్నమెంట్. నీకు ఎంజాయ్, నీ ప్రాణ రక్షణ వాళ్ళు చేయాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పవర్. తర్వాత ఎక్కడైనా సంతకం పెట్టచ్చు, ఎవరినైనా కోటేసి చేయొచ్చు. చేయలేళ్ళు వాళ్ళంతా వాళ్ళే, ఎన్ని కోట్లను వాళ్ళే తినేస్తారు. సో అక్కడికి వెళ్ళిపోయి సింగపూర్ వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకొకటి చేయరు. ఇంకొకటి ఒకవేళ మినిస్టర్ చేసినా కూడా నువ్వు సంపాదించిన దాంట్లో 70% నాకు ఇచ్చి 30% నువ్వు తీసుకొని గవర్నమెంట్ లేదు. ఇంకా అన్ని 10 సార్లు చెప్పను నేను, ఇదే జరుగుద్ది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు తినడానికి ఎక్కువ అవకాశం తక్కువైంది. ఇప్పుడు తినడానికి ఎక్కువ అవకాశం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ నాకేశారు అన్ని చోట్లను. లిక్కర్లోను, ఇసుకలోను ఉన్నది కాస్త లాగేస్తారు. ఇల్లుగో మేము మంచి చేస్తాం సంపద సృష్టిస్తాం అన్న వాళ్ళకి తెలియకుండా లాగేస్తారు, స్ట్రా పెట్టి లాగేస్తారు అని అంత సంపాదించేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఇది జరుగుతున్న ఈ దాంట్లో జగన్ ఇంకో వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? మళ్ళా పార్టీని నిలబడడానికి దోహదపడే అడ్వైజర్స్ని పెట్టుకుంటాడు. సజ్జలను పెట్టుకున్నాడు, మనోడు మేసేసి పక్క వెళ్ళిపోయాడు. విజయసాయిరెడ్డిని చేసుకున్నాడు, మనోడు కూడా మేసేసి వాళ్ళకి కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా పెట్టేట్టున్నారు. మొత్తాన్ని లైఫ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఎందుకు పడతాడు? ఇక్కడ ఇమేజ్ ప్లేస్ వైటల్ రోల్ పొలిటిక్స్లో. నీ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. సో మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళు ఈలోగా ఎవరన్నా పెరిగితే, ఒకప్పుడు ఇందిరాగాంధీకి ఏమీ లేనప్పుడు చాలా కాలం క్రితం ఫుల్గా పడిపోయింది ఆవిడ. తిరుపతిలో చదువుకుంటూ పైకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇందిరాగాంధీకి సపోర్ట్ చేస్తూ జనాలు పెట్టి ఫోటోలు పంపించాడు. ఫోటోల గురించే కాదు, నిజంగా కూడా ఇందిరాగాంధీకి సపోర్ట్ చేశాడు. ఇతను మళ్ళా జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ నిలబడి ఉన్నప్పుడు అతనికి సీట్ ఇచ్చింది. ఇట ఆర్డినరీ కార్యకర్త అతను, డబ్బున్నవాడు కూడా కాదు. నోట్ చేసుకుంది ఎవరు ఈయనని. సౌత్ ఇండియాలో, ఆంధ్ర రాష్ట్రంలో, తిరుపతిలో ఒక ఆయన ఇలాగ తీసుకున్నాడు కుర్రోడు అని చెప్పేసి, అందుకనే ఎలక్ట్ అయిన తర్వాత మినిస్టర్ ఇచ్చారు. ఆ మినిస్టర్ అయిన వాడు మనకు అమ్మవాడే కదా అని అల్లుడిని చేసుకున్నాడు అన్నాడు. తెలుగుదేశం వచ్చినారు. ఇది జరిగింది. ఇది నేను 10 సార్లు చెప్పనవసరం లేదు. ఈజ్ అ కాంగ్రెస్ మరి పక్కా ఫౌండేషన్ బై ఇందిరాగాంధీ. తర్వాత మారుతూ ఉంటారు రాజకీయ కలర్స్ అంటారు దాన్ని. తొండ ముదిరి ఊసర వెళ్ళి రకరకాల కలర్ల మారుతూ ఉంటారు. అదే రాజకీయం అంటేనే. కెమిలియాన్స్ అంటారు పాలిటిక్స్. సో అలా మారారు. కెమిలియాన్ అంటే రంగులు మారే తొండ. అలా అందరూ అంతే, అందరూ మారుతూ ఉంటారు, ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా. వాళ్ళ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం కనీసం ఆ డిసిప్లిన్ అని ఉంది కనీసం. ఓకే, ఇప్పుడు జగన్ వేరే వాళ్ళకి అవకాశమే ఇవ్వడం అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కావాలంటే ఒక 1000 కోట్లు 2000 కోట్లు ఖర్చు పెట్టి ఒక మొన్న చేసిన ఓదార్పు యాత్ర కంటే చాలా రెట్టింపుగా ఏదో ఒక యాత్ర చేసి ఇప్పుడు
మళ్ళా ప్రజల యొక్క మన్ననే పొందుతాడు తప్పితే ఎవడకు అతను ఒకవేళ పార్టీ ప్రెసిడెంట్ ఉండి నువ్వు చీఫ్ మినిస్టర్ అవ్వు అని చెప్పేసి భారత లాంటి దాన్ని పెట్టిన వాళ్ళు కూడా ఉండరు, పారిపోతారు. అతని యొక్క నిరంకుశత్వపు సైకో అండ్ ఆల్సో దాని డిక్టటోరియల్ అదే నిరంకుశత్వపు పోకళ్ళు ఉన్న ఒక అతి భయంకరమైన మనిషి అతను. ప్లస్ ఫ్రాక్షనిస్ట్ మనవడు ఎందుకని అన్నాడు, తండ్రి కాదు కాబట్టి. తండ్రి అక్కడ ఆ ఫ్రాక్షనిస్ట్లో కొంచెం బయటపడిపోయాడు ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తాత చాలా అతి భయంకరమైన ఫ్రాక్షనిస్ట్. అంచేత ఆయనకంటే రాజారెడ్డి కంటే 100 రెట్లు భయంకరమైన వాడు అంటారు అతను. పైకి పాటుకు అలాగా ఆస్కార్ లాగా ఉంటాడు, అట్లాగా నవ్వుతాను, నువ్వు కనబడితే నేను చేయేస్తాడు, ఇలా అంటాడు కూడా కావాలంటాను. అంచేత జగన్ వేరే వాళ్ళు వచ్చే ప్రశ్నే లేదు, అతనే ఉంటాడు. యాక్చువల్గా నా లెక్క ప్రకారం కూడా అతను ఉంటేనే పార్టీని నడపగలరు. కాకపోతే నేనే అంతా అని అనుకున్నాడు కాబట్టి అది జరగదు. మొన్న నిరూపణ అయింది కదా, ఇప్పుడు నేనే అని అనుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ మార్చేశాడు, పొరపాటుది. 50% ఉంచవలసింది. ఆ ఉంచిన వాళ్ళు కాస్త ముదుర్స్, రోజా బొచ్చ ఇలా ముదుర్సు, వాళ్ళని ఏం చేయలేక ఉంచాడు. కొడాలి తిట్టడానికి మంచి చేస్తారని కబుర్లు తిట్టరా అంటాడు అనమాట. ఏమన్నా కొడాలి నాని ఆ పేరు నాన్న వీళ్ళు కబుర్లు తిట్టి ఆ ముందు పవన్ కళ్యాణ్ తిట్టి అంటాడు అనమాట. అర్థమైనప్పుడు ఆ విధమైన పాలిటిక్స్ చేసి దెబ్బతినేసాడు తప్పితే నిజంగా నిజాయితీగా ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. అతను చేసిన పనుల్లో మంచి పనులు చెప్తున్నాను, మళ్ళా నెక్స్ట్ టైం చెప్పను. పేదవాళ్ళకి లెగలేని వాళ్ళకి డబ్బులు వేయటం అది పెద్ద అభివృద్ధి కాకపోయినా కనీసం ఆ పెద్దవాళ్ళకి రిటైర్ అయిపోయిన వాళ్ళకి డబ్బులు వేయడం. రెండోది ఎడ్యుకేషన్ మార్చాడు. కొన్ని చోట్ల ఇంగ్లీష్ మీడియం చెప్పగలిగే, ఇప్పుడు అన్ని చోట్ల ఒకేసారి మార్పులు ఎలా మారదు? ఆ యాంగ్లిసైజ్ మాట్లాడి చెప్పగలిగిన 2-3 ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి చెప్పాడు అతను, అదేదో ఊళ్ళో 2-3 చోట్ల. సో అలాగే ఇంగ్లీష్ మీడియం ఎంత అపోజ్ చేసినా కూడా ఈ చంద్రబాబు నాయుడు ఆడలో ఇంగ్లీష్ మీడియం పెట్టి అందుకని అది కంటిన్యూ చేయమంటున్నాను. లేదా అడుక్కు తింటారు. మా ఫాదర్ అనేవారు ఒకప్పుడు హిందీ బాగా చదువుతున్నారో లేదని, చదువుతున్నారు అనమాట. మంచి స్కూల్లో చదువుతున్నా కూడా హిందీ చదువుతున్నారా అనేవారు. అని మేము సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయేవాళ్ళు అనమాట. హిందీ రాకపోతే అడుక్కు తింటారు దేశంలో అనేవాడు. అర్థమైనప్పుడు అటువంటి హిందీని మనం అపోజ్ చేస్తూ ఉంటాం తమిళనాడులో అయ్యి. మా హిందీ కాదు కదా, మన భాష ఉంటూ కూడా హిందీ ఉండాలి, బికాజ్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. నాకు హిందీ రాదంటాడు, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి బీహార్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు. సో ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. జపాన్ కూడా ఒకప్పుడు షోకు పోయి జపానే మారుతామన్నారు, దొబ్బలేదు. టోక్యో అంతటి రిచెస్ట్ సిటీ ఎక్కడ ఉండదు, అక్కడ కూడా ఇప్పుడు కంపల్సరీగా ఇంగ్లీష్ మాట్లాడతారు. జనాభా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ టోక్యో వెళ్తారు. మేము జపానే మారుతామంటే అప్పుడు మధ్యలో ఒక ఇంటర్ప్రెటర్ని పెట్టుకుంటారు. షాప్ అలాగే ఎంతమందిని పెట్టుకోగలరు షాపోడు. సో ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ కాబట్టి దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని పెద్దపేట వేసిన జగన్కి హ్యాట్స్ ఆఫ్. అది మీరు కంటిన్యూ చేయాలి, మంచిని కంటిన్యూ చేయడం తప్పేముంది. ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ వాట్ జగన్ హ్యాస్ డన్. ఓకే, మిగతా ఇవన్నీ మీరు సొంతంగా మంచి చేస్తానంటే అతని కంటే మంచి చేస్తానంటే అతని కంటే మంచి చేస్తారు, సంపద సృష్టిస్తారా అని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మి మీకు ఓటేశారు. ఆ మంచిది చూపించండి. ప్లస్ కక్ష రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళండి, పర్లేదు. అవి నువ్వు మానేది మాత్రం నేను చెప్పేసినంత మాత్రాన ఒక వేదవాక్కులాగా మానరాళ్ళు. అవుతున్నప్పుడు నీకు వాళ్ళని జల్లు కొడతాను, కొట్టాలి వాళ్ళని. జల్లు ఎందుకు కొట్టాలంటే వాళ్ళు అలా చేశారు, టిట్ ఫర్ టాట్. సో ఇవన్నీ చేసుకుంటూ కూడా యూ కెన్ డూ గుడ్ అని నేను నా ఉద్దేశం. సో జగన్ అనేది మళ్ళీ బ్యాక్ టు టాపిక్ వస్తే, జగన్ వేరే వాళ్ళకి ఇవ్వడు, ఇచ్చినా కూడా ఎవడు ఉండడు అంటే రూమ్లో పిలిచి కాల్చేస్తాడు. అసలు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇంకోటి సీఎంని పెట్టినా కూడా వాడిని వేసేస్తాడు. నెలలకు ఒక చీఫ్ మినిస్టర్ మారుతూ ఉంటాడు. తట్టుకోలేడు. నిరంకుశత్వపు మెంటాలిటీ, యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, ఇది యాటిట్యూడ్ అంటేనే. మన కుర్రాడు అందరూ ఒక అమ్మాయి ఎలా అంటే ఎలా పొగరబోతుకు వెళ్ళిపోతే యాటిట్యూడ్ అంటారు, అది యాటిట్యూడ్ కాదు. దిస్ ఇస్ కాల్డ్ రియల్ యాటిట్యూడ్. ఆ నిరంకుశత్వపు డిక్టటోరియల్ మెంటాలిటీ ఉంటుంది, తట్టుకోలేరు వాళ్ళు. ఇందిరాగాంధీ అంతే. ఇందిరాగాంధీ అంతే అని ఎవరు చెప్పారు? నెహ్రూ గారు సెక్రటరీ పుస్తకం రాశాడు. వాళ్ళ బంధువుల పిల్లలు కూడా ఒకటే కూతురు కదా నెహ్రూ గారికి, డబ్బున్న వాళ్ళు. ఎవరన్నా బంధువులు వచ్చినా కూడా రాణించేవారు కాదు. జగన్ వేరే వాళ్ళు రావడానికి ఇష్టపడ్డు, జరగదు. వాళ్ళకి ఇంకా ఓటింగ్ ఉంది, బాగుంది. అతనిలోనే మార్పు వచ్చేటట్టుగా ఓదార్పు యాత్ర కంటే 100 రెట్లు పవర్ఫుల్ అయిన ఒక వెపన్ కనిపెట్టాలి ఇప్పుడు.
దాన్ని ఏ యాత్ర అంటారో తెలీదు. దానికి ఒక ఇన్సిడెంట్ జరగాలి ఇతనికి, వీళ్ళ మీద బ్యాడ్ అతనికి గుడ్ వచ్చే ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు దాని మీద ప్రజలందరి దగ్గరికి వెళితే మళ్ళా రీగెయిన్ చేయొచ్చు. ఈలోగా వీళ్ళ పరిపాలన ఎలాగా నెలమట్టకి వెళ్ళిపోతుంది. ఇక ఇలాగ కక్ష రాజకీయాలు చేసుకుంటూ అసలు పనులు చేయకుండా సంపద సృష్టిస్తా అని చెప్పేసి బొడ్డి గారి వెనకాల పరిగెట్టడం తప్పితే సంపద సృష్టించండి, ఇలాగ వాళ్ళు ఎలాగ బ్యాడ్ అయిపోతారు. దాన్ని అవకాశం తీసుకుంటాడు. ఇప్పటిలాగా ఉండిపోవు కదా. నోబడీ ఈజ్ పర్మనెంట్ హియర్ ఇన్ పాలిటిక్స్. జయలలిత అలాగ అనుకునే కొన్ని వేల కోట్లు సంపాదించేసింది, ఒక చోట దీవి కొనేసింది. దీవి ఏం చేసుకుంటుంది, దిగి దీవిలో ఒకసారి నడిచేవాటి పోతావు. సో అలా ఉండకూడదు, అది జరగదు అనేది ఇప్పుడు బాగా అర్థమైపోయింది ప్రజలకి. ఇప్పుడు అలా జరగదు, ఎవరు పర్మనెంట్ కాదు, దేనికి పర్మనెంట్ కాదు, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండ్ అందరూ చచ్చిపోతారు. ఎవ్రీబడి విల్ డై. ఓకే, పొలిటికల్గా కూడా దే విల్ డై. పార్టీ పడిపోతుంది. అంచేత జగన్ మట్టుకు వేరే వాళ్ళు వచ్చే ప్రశ్నే లేదు. జగనే ఉంటాడు పార్టీ ఉంటేనే, లేకపోతే ఆ పార్టీని ఏ బీజేపీ తోటో ఏ కాంగ్రెస్ తోటో విలీనం అయిపోతారు.